హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనిప్పుడు పాపికొండలు వ్లాగ్ చూపిస్తున్నా అండి మీకు. నేనిక్కడ మేము ప్యాకేజ్ మాట్లాడుకొని పాపికొండలు వరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి బోటింగ్ ఉంది యాక్చువల్గా. సో ఈ బోటింగ్ ఏంటి, ఎలా వెళ్తాము ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మేము ప్యాకేజ్లో రాజమండ్రిలో డ్రాప్ అయ్యాను అనమాట బస్ ఎక్కి. సో బస్ స్లీపర్ కోచ్ తీసుకొని రాజమండ్రిలో డ్రాప్ అయ్యాక అక్కడ నుంచి ఇక్కడికి ప్యాకేజ్ వాళ్ళు వెహికల్ ఇచ్చారు. సో అదే వెహికల్లో మేము ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ బోట్లో మాకు సీటింగ్స్ ఉన్నాయి. సో మేము బోట్ లోపలికి ఎంటర్ అయ్యాము. అండ్ ఇదంతా వ్యూ అండి. సో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా క్లౌడీగా ఉంది. సో అది ఒక సేఫ్ అనుకోవాలి. మేము ఎండ లేదు, చల్లగా ఉంది వెదర్ అంతా. పాపికొండ వెళ్తున్నామని మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కు, మీ ఇంట్లో వాళ్ళకు, మీ చిన్నింటికో పెద్దింటికో, పెద్ద మేడము చిన్న మేడం మర్చిపోద్దు. అలాగే ఈ పాపికొండలతో పాటు ఈ ఊరు చెప్పగానే మనకి నేషనల్ లెవెల్లో గుర్తొచ్చేది ఒకటేనండి, పోలవరం ప్రాజెక్ట్. తెలుగు రానుడికైనా ఫస్ట్ గుర్తొచ్చేది పోలవరం అనగానే పోలవరం ప్రాజెక్టే. సో పోలవరం ప్రాజెక్ట్ మనకి ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మనకి గేట్స్ అనేవి ఉన్నాయి, అవి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది అండి యాక్చువల్ బోట్. సో ఈ బోట్లో కింద పైన సీటింగ్స్ ఉంటాయి. కింద ఏంటంటే మనకి విండోస్ కనిపిస్తున్నాయి చూడండి, అదేమో కింద ఏసీ హాల్ అనమాట. ఏసీ అండ్ డైనింగ్ హాల్ రెండు. సో పైన అంతా సీటింగ్స్ ఉంటాయి. వ్యూ మాత్రం చాలా బాగుందండి. అసలు చూడాల్సిన ప్లేస్, ఎవరు మిస్ అవ్వకూడదు. అట్లీస్ట్ ఒక్కసారైనా వెళ్ళాలండి లైఫ్లో. అంత బాగుంటుంది ప్లేస్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది అండ్ అక్కడ కొన్ని చైర్స్ అరేంజ్ చేసి ఉన్నాయి. సో మనం అక్కడ జస్ట్ వెళ్ళి కూర్చుంటే వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా చూపిస్తున్నారు. అంటే లైక్ సమ్ డ్యాన్స్, సింగింగ్ ఇట్లాంటివి. ఒక టీం ఉంది అక్కడ, వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు బోట్ అంతా, ఆల్ త్రూ ద జర్నీ. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడ కొంతమంది ఎంటర్టైన్ చేస్తున్నారు. అక్కడ ఉన్న పిల్లల్ని డ్యాన్స్లు, సాంగ్స్ ఇలాంటివి చేయిస్తూ ఉన్నారనమాట. సో అక్కడ ఒక కొరియోగ్రాఫర్ కూడా ఉన్నారు యాక్చువల్లీ. సో వాళ్ళేమో టీచ్ చేస్తున్నారు అనమాట, చిన్న చిన్న స్టెప్స్ అది ఎలా చేయాలి అని. సో అదే పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ అతను టీచ్ చేయడము అండ్ అక్కడ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. సో ఇది యాక్చువల్ పాపికొండలు వ్యూ అండి. ఇదంతా వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంది. జస్ట్ బోట్లో కూర్చున్న అలా చూస్తూ ఉంటే చాలా హాయిగా ఉంటుందండి. అసలు ఆ చెట్లు, గ్రీనరీ, ఆ మౌంటైన్స్, ఆ వాటర్ సౌండ్ చాలా బాగుందండి. ఆసమ్ ప్లేస్ అసలు మిస్ అవ్వకూడదు ఎవరు కూడా. సో ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే త్రూ అవుట్ ద డే కంటిన్యూ అవుతుంది. మేము మార్నింగ్ వెళ్తే మాకు ఈవినింగ్ 5 అయిందండి రిటర్న్ వచ్చేసరికి, బోట్ మళ్ళీ డ్రాప్ చేయడానికి. సో ఇలా కపుల్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఇక్కడ. చాలా ఫన్ అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉందండి ఇక్కడ. అండ్ ఈ ఎంటర్టైన్మెంట్తో పాటు ఆ వ్యూ, ఆ చుట్టూ కొండలు, చెట్లు చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు,
ఇక్కడ నేను ఆరో మార్క్ పెట్టాను. అది జస్ట్ ఒక మనిషి ఫేస్ ఆకారంలో ఉంది చూడండి. ఇది న్యాచురల్గా ఫామ్ అయిన మౌంటైన్ అంట. సో ఇది మనిషి పడుకొని స్కైని చూస్తున్న ఫీలింగ్లో ఉందన్నమాట. సో నేచర్ ఈజ్ గ్రేట్ అండి. లంచ్ కూడా కింద హాల్ చూపించాను కదా ఇందాక నేను బోట్లో, సో అదే హాల్లో పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే అండి, ఇది ల్యాండ్ లాగా కనిపిస్తుంది కదా మనకి కొంచెం. సో ఈ మధ్యలో కొంచెం ల్యాండ్ లాగా ఉన్నది విలేజ్. అక్కడ ఒక విలేజ్ ఉందండి, నేను ఆ షార్ట్స్ పెట్టాను చూడండి. సో ఆ విలేజ్ వాళ్ళందరూ ఇక్కడ వరకు వచ్చి ఆ మేకల్ని అవి తీసుకొచ్చి ఇక్కడ కొంచెం వాటికి ఫుడ్ అవి తిని తాగి అలా తిరిగేసి తర్వాత మళ్ళీ వాళ్ళ విలేజ్కి వాళ్ళు వెళ్ళిపోతారంట. అండ్ ఇక్కడ ల్యాండ్ స్పేస్ కనిపిస్తుంది కదండి, రంగస్థలం సాంగ్ ఉంది కదా, రంగమ్మ మంగమ్మ, ఆ సాంగ్ షూటింగ్ అంతా ఇక్కడే జరిగిందంట. సో ఇదే ప్లేస్లో అనమాట, ఈ ల్యాండ్ ప్లేస్లోనే. సో ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్లీజ్ అండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై వ్లాగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.